శ్రీ మాత్రే నమః. ఇదొచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి వారి టెంపుల్ అండి. సో, సుబ్రహ్మణ్య వారి స్వామికొచ్చేసి పాలతో అభిషేకం చేసినట్లయితే చాలా చాలా మంచిది. అలాగే వచ్చేసి మనకి జాబ్ పరంగా ఏదన్నా చిన్న చిన్న దోషాలుండి ఒక్కోసారి జాబ్ ఎంత ట్రై చేసినా సరే జాబ్ అనేది రాదనమాట. లాస్ట్ వరకు వస్తుంది. లాస్ట్ మినిట్‌లో అయితే అది ఫెయిల్ అయిపోతుందనమాట. జాబ్ అనేది రాదు. అలాంటప్పుడు గనక మనం సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకం చేసి 5 మంగళవారాలు కానీ, 9 మంగళవారాలు కానీ, చుట్టూ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో చుట్టూ 6 ప్రదక్షిణలు చేసి, దీపం పెట్టి, కొబ్బరికాయ కొట్టినట్లయితే, ఆ దోషం అనేది అంతటితో పోతుందండి. మనకైతే జాబ్ అనేదైతే తప్పకుండా వస్తుంది. అలాగే జాబ్ అనేదే కాదండి, హెల్త్ పరంగా ఏదన్నా బాగలేకపోయినా కూడా సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకొని, ఈ విధంగా 5 వారాలు కానీ, 9 వారాలు కానీ, మన ఇష్టమండి. అంటే మన భక్తితో గనక చేసినట్లయితే మనకైతే ఆ కష్టం అనేదైతే ఖచ్చితంగా తీరుతుంది. నమ్మి చేస్తే ఫలితం ఏదైనా మంచిగా వస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.